ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కాకినాడ జిల్లాలో విషాదం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. వాగులో 11 ఏళ్ల బాలుడు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. బురదను కడుక్కోవడానికి నీటిలోకి దిగినట్లుగా తెలుస్తోంది ఆ బాలుడు. కాకినాడ రూరల్ సూర్యాపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. కాకినాడ రూరల్ మండలంలో విషాద ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సూర్యారావుపేట గ్రామ సమీపంలోని పరకాల కాలువలో పడి 11 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. సూర్యారావుపేట గ్రామానికి చెందిన బాలుడు తన మేనమామతో కలిసి బైక్పై వెళ్లే క్రమంలో ఇద్దరికి మురికి నీరు అయితే అంటుకున్నట్లుగా తెలుస్తుంది. బాలుడు ఆ మురికి నీటిని కడుక్కోవడానికి కాలువ నీటిలోకి దిగాడు. అయితే కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉండటం లేదా నీటి లోతును అంచనా వేయలేకపోవడం వల్ల బాలుడు అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లుగా కూడా అక్కడున్న స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. మేనమామ ఎంత ప్రయత్నించినా కూడా బాలుడిని రక్షించలేకపోయినట్లుగా కూడా తెలుస్తోంది. బాలుడు గల్లంతైన విషయం తెలియగానే స్థానికులు మరియు పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తిమ్మాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వై గణేష్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించినట్లు కూడా మనకైతే సమాచారం అందుతోంది. ఎస్డీఆర్ఎఫ్ బృందం కాలువలో బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలైతే చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకైతే బాలుడి ఆచూకీ తెలియనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ సహాయక బృందాలన్నీ కూడా ఆ బాలుడి మృతదేహం కోసం అయితే గాలింపు చర్యలైతే చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఓ పక్కన మనం చూస్తూ ఉన్నాం మొంతా తుఫాన్ ప్రభావంతో అయితే రాష్ట్రాల వ్యాప్తంగా కూడా వర్షాలు జోరుగా కురుస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు చాలా అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అని కూడా చెప్తున్నారు. చిన్నపిల్లల్ని కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ నేపథ్యంలోనే స్కూల్స్కి కాలేజెస్కి కూడా అధికారులు అలర్ట్స్ జారీ చేసే నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ ఘటనతో సూర్యారావుపేట గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నట్టుగా కూడా తెలుస్తోంది.